ॐ ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायण नमस्कृत्वं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवते उत्तमे श्लोके भक्तिर्भवति नैष्टिकी। जन्माद्यस्य यतोऽन्वनिमयादितरतश्च अर्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं सूरयः तेजो वारिमृधां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषां धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावहः पुत्रेति तन्मयतया तरवोधि नेदुस्तं तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादिद्रव अमृतसंयुतं पिबत भागवतं रसमालयं रसिका भुवि भावुकाः। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। ओम श्री कृष्ण हरे హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో మనము శ్రీమద్ భాగవతంలో ఫస్ట్ క్యాంటోలో 3 చాప్టర్స్ చదివినట్టున్నాం కదా మాతాజీ. వీఆర్ ఇన్ ద 4th క్యాంటో. అవును ప్రభుజీ, లాస్ట్ వీక్ 4th చెప్పినట్టు. 4th చెప్పేసామా? 4th అయిపోయిందా? 4th కూడా అయిపోయింది, కరెక్ట్. 4th దాంట్లో ఏంటి, జస్ట్ వీ విల్ రివైజ్ అనమాట. 4th దాంట్లో ఏం చెప్పాడు, ఏం చదువుకున్నామంటే సూత పురాణికుడు సత్రయాగం చేస్తున్నటువంటి శౌనక ఆది మహామునుల దగ్గరికి నైమిషారణ్యంలో వచ్చినప్పుడు ఈ సూతుడు ఎవరు అంటే ఉగ్రశ్రవుడు ఎవరంటే రోమహర్షుని పుత్రుడు అనమాట. ఉగ్రశ్రవుడు అంటే ఎందుకు అలాగే పేరు వచ్చింది? ఉగ్రం అంటే తీవ్రము, శ్రవుడు అంటే శ్రవణము, వినేటువంటి వాడు. సో ఏది ఒక్కసారి వింటే మొత్తం అతనికి గుర్తుండిపోతుందన్నమాట. ఉగ్రశ్రవుడు అంత దీర్ఘకాలము అతను శుకమహాముని దగ్గర ఆయన చెప్పుతున్నటువంటి శ్రీమద్ భాగవతాన్ని విని మొత్తం ఒక్క అక్షరం కూడా పొల్లు పోకుండా గుర్తుపెట్టుకుని అది తిరిగి చెప్పగలిగేటువంటి కెపాసిటీ అతనికి ఉన్నదన్నమాట. కాబట్టి అతన్ని ఉగ్రశ్రవుడు అని అంటారనమాట. సో ఆయన వచ్చినప్పుడు వీళ్ళందరూ అతన్ని స్వాగతించి పురాణాలు చెప్పడంలో నువ్వు చాలా గొప్పవాడివి, కాబట్టి పరీక్షిత్తుకు శుకమహర్షి చెప్పినటువంటి భాగవత పురాణాన్ని మాకు కూడా వినిపించు అనేటువంటిది అడుగుతారనమాట. సో ఈ భాగవత కథని ఎప్పుడు చెప్పారు, వ్యాసదేవులు ఎలాగ రచించారు అనేటువంటిది మాకు చెప్పండి అనేటువంటి క్వశ్చన్ ఫస్ట్ వేస్తారనమాట. సో మనం దీని గురించి ఇంతకుముందే బ్రీఫ్గా మనం డిస్కస్ చేశాం కదా. వ్యాస భగవానుడు ఎప్పుడు ఏ పరిస్థితుల్లో శ్రీమద్ భాగవతాన్ని రచించారు గుర్తుందా మాతాజీ? అంటే నారద మహర్షి చెప్పినప్పుడు నాకు కరెక్ట్, ఎన్ని రచించినా నాకు సంతృప్తి లేదు అని చెప్పినప్పుడు భాగవతం రచించు అని నారద మహర్షి చెప్తారు ప్రభుజీ. అప్పుడు వెరీ గుడ్ మాతాజీ, వెరీ నైస్ ఫర్ రిమెంబరింగ్. సో అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మాతాజీ ఇది, ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా వీ షుడ్ బి ఏబుల్ టు టెల్. ఎందుకు మనకి ప్రాపంచిక విషయాలు అన్నీ గుర్తుంటాయి, కానీ ఈ భాగవత పురాణాలు ఇవన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలి, సో దట్ మన జన్మ అనేటువంటిది సార్థకం పొందుతుంది. ఐమ్ వెరీ హ్యాపీ శ్రీకాంతి మాతాజీ ఫర్ కాంట్రిబ్యూటింగ్ దిస్. సో మీకు అది తెలుగు భాగవతాన్ని మీకు నేను లింక్ షేర్ చేశాను కదా ఇంతకుముందు. ఉందా మాతాజీ మీ దగ్గర, అందరి దగ్గర ఉందా? ఉంది ప్రభుజీ. హరి బోల్. సో ఒకసారి మీరు వీలైతే రోజుకి అట్లీస్ట్ ఒక్క పేజ్ చదవండి. అది చాలా పొయటిక్ రూపంలో లేదు, ప్రోజ్ రూపం అంటే పద్య రూపంలో లేదు, అది టెక్స్ట్ రూపంలో ఉన్నదన్నమాట. ఈజీగా చదవడానికి అది మీకు షేర్ చేశాను. యాక్చువల్గా మనం ఏం చేయాలంటే శ్రీమద్ భాగవతాన్ని చాలా స్లోగా నిదానంగా ఒక్కొక్క శ్లోకము కూడా విని దాని గురించి అర్థం చేసుకొని దాన్ని మననం చేసుకోవాలన్నమాట. ఎందుకు అంటే శ్రీమద్ భాగవత పురాణం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి గ్రంథము.
వ్యాస భగవానుడు అన్ని పురాణాలని రచించాడు, వేదాలని విభజించాడు, వేదాంత సూత్రాలను ఇచ్చాడు, బ్రహ్మసూత్రాలను ఇచ్చాడు, ఉపనిషత్తులను రచించాడు. అయినప్పటికీ ఆయనకి సంతృప్తి కలగలేదట. ఎందుకు? ఆయన యాక్చువల్గా భగవంతుని రూపమే. వేదవ్యాసుడు అంటే వ్యాస భగవానుడన్నా, బాదరాయణుడన్నా, శ్రీకృష్ణ ద్వైపాయనుడన్నా ఆయనకి ఒకటే పేరు. ఈ అన్ని పేర్లు ఆయనకే అన్నమాట. సో ఆయన వేదాలని విభజించడానికి ఎందుకు? కలియుగంలో వేదాలని చదివేటువంటి, వేదాలని అర్థం చేసుకునేటువంటి జ్ఞానము లేదు అనేటువంటి ఉద్దేశంతో దాన్ని విభజించాడనమాట, ఈజీగా అర్థం చేసుకోవడానికి. అది కూడా అర్థం కాలేదన్నమాట మనుషులకి. తర్వాత వేదాంత సూత్రాలను రచించాడు, అది అర్థం కాలేదు. సో సింపుల్గా ఉన్నటువంటి ఒక పురాణాన్ని రచించి ఇస్తే అందులో కేవలము భాగవతోత్తములు, తర్వాత భగవంతుని గుణగానాలను కీర్తించినటువంటి భాగవతోత్తముల కథలని మనకి కథల రూపంలో చెప్తే చాలా ఈజీగా హృదయానికి హత్తుకుంటుందని చెప్పేటువంటి ఉద్దేశంతో వ్యాస భగవానుడు అది మనకి అందించాడనమాట. సో ఫస్ట్ క్యాంటోలో మనకి ఒక్కొక్కటి ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు షేర్ యూ ఒక స్క్రీన్. ఇది వేదా బేస్ అని. ఇందులో మీకు నాకు తెలుగులో ఇది దొరకలేదు. ప్రశాంతి మాత దగ్గర అది మనకి శ్రీమద్ భాగవతము తెలుగులో ఉన్నాయి ఆవిడ దగ్గర బుక్స్. సో మీరు కూడా వీలైతే శ్రీమద్ భాగవతాన్ని ఒక్కసారి పర్చేస్ చేయండి. ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్. ఎందుకంటే భగవంతుడి విభూతి రూపము అక్కడ భాగవతంలో పెట్టానని భగవంతుడు అంటాడు. ఎవరింట్లో అయితే భాగవతము ఉంటుందో అక్కడ ఎటువంటి దోషాలు, పీడలు కూడా ఉండవు అనేటువంటిది మనకి తెలుసు అన్నమాట. సో అది మీరు వీలైతే రోజుకి ఒక్క పేజీ చదవండి. ఆ భాగవతాన్ని వీలైతే కొనుక్కోండి. అది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది ఇస్కాన్లో. వీలైనప్పుడు వెళ్ళి అది ఆన్లైన్లో కూడా మీకు అమెజాన్లో దొరుకుతుంది మాతాజీ. సో వీ షుడ్ ట్రై టు రీడ్ దట్ అన్నమాట. ఓకే, సో నవ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ యూ దిస్ లింక్. ఇప్పుడు ఈ వేదాబేస్.com అనేటువంటిది ఇది ఇంగ్లీష్లో ఉన్నది. మనందరికీ ఇంగ్లీష్ ఐడియా ఉంది కదా మాతాజీ? వీ కెన్ రీడ్ కదా వేదా ఇంగ్లీష్ టెక్స్ట్? ఉంది హరి బోల్. ప్రభుజీ. ఓకే మాతాజీ. సో ఇది మనకి నేను మీకు షేర్ చేస్తున్నాను. ప్రభుజీ ప్రశాంతి మాతాజీ మ్యూట్ చూశాను మాతాజీ, చేయమంటున్నారు. చేశాను. హరే కృష్ణ ప్రశాంతి మాతాజీ, దండవత్ ప్రణామ్స్. ఓకే మాతాజీ, మీకు అది లింక్ షేర్ చేశాను. అది సో ఇప్పుడు మనం జస్ట్ బ్రీఫ్గా మనం ఇది చదువుకుని తర్వాత 5th చాప్టర్కి వెళ్దాం మాతాజీ. సో ఇందులో ఆర్ యూ ఏబుల్ టు సీ ద స్క్రీన్ మాతాజీ? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్స్. బాగున్నారు మాతాజీ? ఇప్పుడు మీకు స్క్రీన్ కనిపిస్తుందా మాతాజీ? కనిపిస్తుంది ప్రభుజీ. హరి బోల్. నైస్. సో ఇందులో ఫస్ట్ అంటే డెడికేషన్, ఎవరికి డెడికేషన్ చేశారంటే మనం ఫస్ట్ శ్లోకం చదువుకున్నాం కదా. నారాయణ నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదిరయేత్. భాగవతాన్ని ఎవరైతే చదువుతారో వాళ్ళకి శ్రీకృష్ణుని కృప ద్వారా మనకి అన్ని జయాలు లభిస్తాయి. నారాయణ నమస్కృతం, నారాయణకి నమస్కారం చేస్తున్నాను. నారాయణ నమస్కృతం నరం చైవ నరోత్తమం. నరనారాయణులు అనేటువంటి వాళ్ళు శ్రీకృష్ణుడు, అర్జునుడు వీళ్ళిద్దరూ కూడా నరనారాయణులు. వీళ్ళకి నమస్కారం చేస్తున్నాము. నారాయణ నమస్కృత్వం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం. సరస్వతీదేవి కృపా కటాక్షాల వలన వ్యాస భగవానుడు రచించినటువంటి దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయేత్. ఎవరైతే ఈ భాగవతాన్ని పఠిస్తారో వాళ్ళకి జయం అనేటువంటిది సత్యం. జయం అన్నా, ధైర్యం అన్నా, యశస్సు అన్నా, కీర్తి అన్నా, ధనము అన్నా అన్ని దీనికి జయానికి మీనింగ్ అనమాట. ఈ జయం అనే పదానికి మీనింగ్స్ ఇవన్నీ డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయన్నమాట. సో అది డెడికేషన్. అంటే ఈ భాగవతాన్ని ఎవరికి అర్పణం చేస్తున్నామంటే భగవంతునికి అర్పణం చేస్తున్నాము. ఇందులో ప్రిఫేస్ అంటే ఉపోద్ఘాతము భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు
దీంట్లో చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు, అది వీలైతే మీరు చదవండి. తర్వాత ఇంట్రడక్షన్ అంటే భాగవతం ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టింది అనే దాంట్లో ఇంట్రడక్షన్ మనం ఇంతకుముందే చదువుకున్నాము. ఎప్పుడైతే పరీక్షిత్ మహారాజు అంటే మహాభారత యుద్ధము సమాప్తి అయిపోయిన తర్వాత దుర్యోధనుని ప్లీజ్ చేయడానికి అశ్వత్థామ పాండవుల వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి బ్రహ్మాస్త్రాన్ని వదిలినప్పుడు ఉత్తరాదేవి గర్భం పైపు అది దూసుకుని వస్తున్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుని వేడుకుంటారనమాట కుంతీదేవి ఉత్తర కుమారి. సో వాళ్ళని రక్షించి భగవంతుడు తను అందులో ఉత్తరాదేవి గర్భంలో ప్రవేశించి గదని పట్టుకుని తిప్పుతూ ఆ బ్రహ్మాస్త్రాన్ని నివారించారు. తర్వాత పరీక్షిత్తు జననం అయిన తర్వాత కూడా పరీక్షిత్తు రాజుని తను కాపాడాడు, ప్రాణం పోశాడనమాట శ్రీకృష్ణ భగవంతుడు. సో దట్ వాజ్ ద ఇంట్రడక్షన్ బిగినింగ్. సో దాని తర్వాత ఏమైంది, పరీక్షిత్ మహారాజు పెరిగి పెద్ద అయిన తర్వాత వీళ్ళు శ్రీకృష్ణ భగవంతుడు ఎప్పుడు అవతారాన్ని చాలిస్తాడో అప్పుడు పాండవులందరూ కూడా మహాప్రస్థానం అని చేసుకుంటూ స్వర్గం వైపు వెళ్ళిపోతారన్నమాట. అప్పుడు పరీక్షిత్ మహారాజుకి రాజ్యభారాన్ని అప్పగించిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఒకరోజు వేట గురించి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముని ఆశ్రమంలో తన దప్పికతో ముని ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. శమీక ఋషి అనేటువంటి ముని, అతను అర్ధ సమాధి స్థితిలో భగవంతుని ధ్యానం చేస్తున్నప్పుడు తను ఆకలి దప్పలికే ఓర్చుకోలేక అతన్ని రెస్పాన్స్ ఇవ్వనప్పుడు స్వాగతం పలకనప్పుడు కలి ప్రవేశం అయిపోతుంది అతని కిరీటంలో, బంగారు రూపంలో ఉన్నటువంటి అతని కిరీటంలో. ఎందుకంటే కలి ప్రదేశాలు 5 ప్రదేశాలని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. సో అది ఏమిటి, జూదము, మద్య మాంసాలు సేవించడము, ఇల్లిసిట్ రిలేషన్షిప్స్ ఉండడము, తర్వాత జీవహింస చేసేటువంటి ప్రదేశాలు కాకుండా ఇంకొకటి ఏమిటి, ఎక్కడైతే మితిమీరినటువంటి సంపద ఉన్నదో, ఎస్పెషలీ బంగారము కానీ మితిమీరిన సంపద ఉన్నదో అది సదుపయోగాలకి ఉపయోగించినప్పుడు కలి ప్రవేశము జరిగిపోతుందన్నమాట. సో కలి పురుషుడు పరీక్షిత్తు ఒక కిరీటంలో ప్రవేశించి అతని బుద్ధిని భ్రమిస్తాడనమాట. దానివలన అక్కడ చచ్చి పడిపోయిన ఒక పాముని శమీక ఋషి మెడలో వేసినప్పుడు అతని కుమారుడు కోపించి పరీక్షితునికి శపిస్తాడు. తక్షకుడు 7 రోజుల్లో ఎవరైతే నా తండ్రి మెడలో చచ్చిన పాముని వేశారో అతన్ని కరిచి అతను చనిపోవుగాక అనేటువంటి శాపాన్ని ఇచ్చినప్పుడు ఆ పరీక్షిత్ మహారాజుకి ఈ విషయాన్ని తెలిపిన ముని కుమారులతో పరీక్షిత్ మహారాజు సర్వసంగ పరిత్యాగి అయి గంగా తీరానికి వచ్చి అక్కడ శుక మహర్షి ఆగమనంతో శ్రీమద్ భాగవతాన్ని వింటారు అనేటువంటిది ఇక్కడ మనకి ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఇస్తున్నారన్నమాట. భాగవతము అలాగా జనించి అంటే భాగవతం అంతకు ముందు ఎలాగా అంటే వ్యాస భగవానుడు అసంతృప్తి పొందాడనమాట. అన్ని పురాణాలు రచించినప్పుడు అతనికి సంతృప్తి చెందలేదు. సో నారద మహర్షి వచ్చి అతనికి ఉపదేశిస్తాడు, నువ్వు అన్ని పురాణాలు రచించావు కానీ ఒక్క పురాణము కేవలము భగవంతుని మహిమని వివరించడానికి రచించు అని ప్రేరేపించినప్పుడు అతడు శ్రీమద్ భాగవతాన్ని రచించాడనమాట. అది తన కుమారుడైనటువంటి శుకమహామునికి ఉపదేశించినప్పుడు వ్యాస భగవానుడు శుకమహాముని దాన్ని పరీక్షిత్ మహారాజుకి ఉపదేశించడానికి గంగా తీరానికి వస్తాడనమాట. సో గంగా తీరంలో అతను ఎప్పుడైతే భాగవతం చెప్తాడు అని వినిపిస్తారు అనేటువంటి న్యూస్ అందరికీ కూడా అది తెలుస్తుందన్నమాట. అప్పుడు దేవతలు కూడా వచ్చి భాగవతాన్ని మాకు ఇవ్వండి, మీకు అమృతాన్ని ఇస్తానంటే భాగవతం ఎక్కడ, అమృతం ఎక్కడ, అది కంచు గాజు పెంకుకి తర్వాత వజ్రానికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉన్నది, భాగవతానికి అమృతానికి నేను ఇవ్వను అని చెప్పేసి అన్నప్పుడు సరే అని దేవతలు, మునులు, ఋషులు అందరూ కూడా అక్కడ వచ్చి భాగవతాన్ని వినడానికి ఉపయుక్తులు అవుతారనమాట. దట్ ఈస్ ది ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆర్ బ్యాక్గ్రౌండ్. సో ఇందులో మీరు చూస్తున్నారు చాప్టర్ 1లో వీఆర్ ఇన్ చాప్టర్ 1 అనమాట. నవ్వు అంటే చాప్టర్ 1 ఈస్ దెర్ ఆర్ హౌ మెనీ చాప్టర్స్, ఇది ఫస్ట్ క్యాంటోలో 19 చాప్టర్స్ ఉన్నాయి. దెర్ ఆర్ 12 క్యాంటోస్. 12 క్యాంటోస్ అంటే స్కంధాలు అన్నమాట. స్కంధాలు మీన్స్ బ్రాంచెస్. మళ్ళీ ఆ బ్రాంచెస్కి రెమ్మలు ఉంటాయి. ఆ రెమ్మలన్నీ కూడా ఈ డిఫరెంట్ చాప్టర్స్ అన్నమాట. సో మనం ఫస్ట్ క్యాంటోలో ఫస్ట్ చాప్టర్లో ఉన్నామన్నమాట. ఫస్ట్ చాప్టర్లో ఉన్నాం ఇప్పుడు. ఏమిటయ్యా అంటే క్వశ్చన్స్ బై సేజెస్. మునులు క్వశ్చన్స్ అడుగుతున్నారు.
ఏమని అడుగుతున్నారు అంటే ఆ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నారో మనము ఇప్పుడు చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ దోస్ క్వశ్చన్స్ నౌ సో దట్ వీ విల్ గో స్టెప్ బై స్టెప్. కనిపిస్తుందా మాతాజీ? హరిబోల్. కనిపిస్తుంది ప్రభుజీ. హరిబోల్, నైస్. సో ఇవి క్వశ్చన్స్ అడిగారనమాట. మునులు ఏమని అడిగారు? వాట్ ఈస్ ది అల్టిమేట్ బెనిఫిట్ ఫార్ మ్యాన్ కైండ్ అంటే ఇప్పుడు ఈ మన శుకమహాముని పరీక్షిత్ రాజుకు వచ్చినప్పుడు పరీక్షిత్ రాజు కూడా సేమ్ 6 క్వశ్చన్స్ ఆయన్ని అడుగుతారనమాట. ఇదే సేమ్ 6 క్వశ్చన్స్ వీళ్ళు శౌనకాది ఋషులు మన సూత మహామునిని అడుగుతారనమాట. ఏమిటయ్యా అంటే పరీక్షిత్ మహారాజు అడుగుతున్నాడు. అతనికి శాపము తగిలింది. 7 రోజుల్లో అతనికి మరణం నిశ్చయం అనేటువంటి తెలిసినప్పుడు అతడు సర్వసంగ పరిత్యాగి అయి అక్కడ గంగా తీరంలో శుకమహాముని దగ్గర వచ్చి అతన్ని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఓ శుక మహర్షి, మీరు ఎప్పుడు ఒక దగ్గర గోవు పాలు పితికినంత సమయం కూడా మీరు ఎక్కడా ఉండరు. కానీ మీరు నాకు శ్రీమద్ భాగవతాన్ని నిరంతరంగా 7 రోజులు నాకు వినిపించడానికి వచ్చారంటే ఇది నా మహద్భాగ్యము అని అతన్ని పూజించి అతన్ని ఆసనం మీద కూర్చోబెట్టి అతన్ని అడుగుతున్నాడనమాట క్వశ్చన్స్. వాట్ ఈస్ ది అల్టిమేట్ బెనిఫిట్ ఫార్ మ్యాన్ కైండ్ అంటే అందులో అతను అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటంటే మనిషి చావు దగ్గర సమీపించినప్పుడు ఏమి చెయ్యాలి? సో దట్ ఈస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ దిస్. అంటే మానవ జన్మకి సార్థకత ఏమిటి, దేనివలన మానవ జన్మ సార్థకత చెందుతుంది అనేటువంటిది ఫస్ట్ క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ది అల్టిమేట్ బెనిఫిట్ ఫార్ మ్యాన్ కైండ్. ఇదే విష్ణు సహస్రనామంలో కూడా ధర్మరాజు భీష్మదేవుని అడుగుతాడనమాట. ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ధర్మరాజుకి సింహాసనాన్ని అది పట్టాభిషేకం చేస్తారనమాట చక్రవర్తిగా. అయినప్పటికీ ఆయనకి హ్యాపీ ఉండదు. ఎందుకు ఇంతమందిని చంపేసి నేను రాజ్యాన్ని ఏలాలా అని బాధపడుతున్నప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు చెప్తాడు, నువ్వు అధర్మాన్ని ఫైట్ చేసి ధర్మాన్ని స్థాపించడానికి నువ్వు మంచి పనే చేశావు, కరెక్ట్గానే చేశావు అన్నా కూడా అతనికి సంతృప్తి లేదు. సరే ఇది నేను చెప్తే ఇతను వినడం లేదని చెప్పేసి భీష్మదేవుని దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ భీష్మదేవుడు అతనికి చెప్తాడనమాట, ఓ ధర్మరాజా చింతించకు, కోధర్మ సర్వధర్మాణం భవత పరమో మత కిం జపన్ముచ్యతే జంతుర్జన్మ సంసార బంధనాత్ అనేటువంటి క్వశ్చన్ని ధర్మరాజు అడుగుతాడు. యుధిష్ఠిర ఉవాచ అంటే యుధిష్ఠిర్ అంటే ధర్మరాజు. అతను అడుగుతాడు, ఏమిటి మానవ జన్మకి ఉత్కృష్టమైనటువంటి ఫలితము పొందాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు భీష్ముడేవుడు ఏమంటాడు, దేవదేవోత్తముడైనటువంటి పరమపురుషుడైన శ్రీకృష్ణుణ్ణి అర్చించాలి, పూజించాలి. అదే మానవ జన్మ యొక్క ప్రథమమైనటువంటి కర్తవ్యము అనేటువంటిది ఆయన చెప్తున్నాడు అనమాట. సో దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ by Parikshit Maharaj and also the questions by the sages, మునులు, శౌనకాది మునులు స్తూత మహామునిని ఇది అడుగుతాడు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అల్టిమేట్ బెనిఫిట్. ఫస్ట్ వీ విల్ డిస్కస్ అబౌట్ ది క్వశ్చన్స్, దెన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ శుక మహర్షి. ఇది ఒక చాప్టర్లో ఆర్ ఒక సెంటెన్స్లో మనము తెలుసుకోలేమన్నమాట. అందుకే శ్రీమద్ భాగవతం ఉద్భవించింది. మానవుని బెనిఫిట్ గురించి శ్రీమద్ భాగవతాన్ని చెప్పారనమాట. ఎందుకు? దెర్ ఆర్ సో మెనీ భాగవతోత్తములు, వాళ్ళు ఎలా చేశారు, జీవితాన్ని ఎలా సాధన చేసుకుని మోక్షాన్ని పొందారు అనేటువంటిది ఇది చెప్తుంది. అల్టిమేట్ బెనిఫిట్ ఫార్ మ్యాన్ కైండ్ ఏమిటి అని ఫస్ట్ క్వశ్చన్ అడిగాడనమాట. సెకండ్ క్వశ్చన్ ఏమిటి, వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్. స్క్రిప్చర్స్ అంటే ఏమిటి? సనాతన ధర్మం రచించినటువంటి పురాణాలు. ఆ పురాణాలలోని ఎసెన్స్ అంటే ఏమిటి? సారము ఏమిటి?
ఎందుకయ్యా సారం గురించి అడుగుతున్నారు? మీరు అసలు మొత్తం చదవాలి కదా అంటే, ఈ కలియుగంలో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకు? పరీక్షిత్ మహారాజు అతను ఆల్మోస్ట్ రాజ్యము త్యజించాలి అన్నప్పుడే కలి ఆల్రెడీ ప్రవేశం అయిపోయిందనమాట. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవంతుడు తన అవతారాన్ని చాలించాడో అప్పుడే కలి ప్రవేశము ఈ భూలోకంలో జరిగిపోయిందనమాట. సో ఎప్పుడైతే కలి ప్రవేశం జరుగుతుందో అప్పుడు అన్యాయాలు, అక్రమాలు, అరాచకాలు, పోట్లాటలు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే కలియుగ ధర్మం అన్నమాట. సో ఈ కలియుగంలో మనం అనుకున్నాం కదా, మానవులకి శాస్త్రాలను అభ్యసించేటువంటి రుచి ఉండదు, తర్వాత ఓపిక ఉండదు, అంతటి బుద్ధి కూడా ఉండదన్నమాట. ఆయుష్ కూడా తక్కువ. కాబట్టి కేవలము ఎసెన్స్, అందుకే అంటే సారము తెలుసుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాము ఫలశ్రుతి అని ఉంటుంది. ఏదైనా మనము కథ చదివినప్పుడు కానీ, పురాణం చదివినప్పుడు కానీ, ఫస్ట్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ డూయింగ్ దిస్? ఎందుకు? సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము. సత్యనారాయణ వ్రతం చేయడం వలన ఏమి జరుగుతుంది, ఏమి తీరుతుంది కోరికలు అని అక్కడ చెప్తున్నాడు అనమాట. పుత్రులకి పుత్ర సంతానం దొరుకుతుంది. మన ఎవరికి అయితే ధనం అవసరమో వాళ్ళకి ధనము లభిస్తుంది. ఎవరికైతే ఆయుష్ కావాలో వాళ్ళకి ఆయుష్ లభిస్తుంది. కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి వ్రతము సత్యనారాయణ వ్రతము. ఓహో, ఇవన్నీ దీని బెనిఫిట్సా అని, సరే తప్పకుండా నేను ఇది చేస్తాను అని మనం సంకల్పించుకుంటామన్నమాట. సో ఎప్పుడైతే మనకి జిస్ట్ తెలుస్తుందో దానివల్ల మనం చేయాలనేటువంటి కోరిక మనలో తీవ్రం అవుతుందన్నమాట. సో కాబట్టి ఎసెన్స్ చెప్పండి. ఫస్ట్ స్క్రిప్చర్స్ వల్ల, ఈ పురాణాల వలన మనకి ఏమిటి బెనిఫిట్ అని అడుగుతున్నారనమాట. దట్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ఏమిటయ్యా అంటే, ఫర్ వాట్ రీజన్ డిడ్ లార్డ్ టేక్ హిస్ బర్త్ ఫ్రమ్ దేవకి? దేవకి దేవి గర్భం నుంచి లార్డ్, సుప్రీం లార్డ్ ఎవరు? శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు వసుదేవ దేవకిలకి ఎందుకు తను కుమారుడిగా జన్మించాడు? అవతారం తీసుకుని, జన్మ అనేటువంటిది లేదు భగవంతునికి, అవతారము అది ఓన్లీ నిమిత్తం అన్నమాట. సో ఎందుకు అవతారాన్ని తీసుకున్నాడు? ఫర్ వాట్ రీజన్? ఎందుకు భగవంతుడు ఈ భూలోకానికి వచ్చాడు? దేవకీ దేవి గర్భంలో నుంచి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు అనేటువంటిది తెలపండి. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజు మహాజ్ఞాని, ఆయనకి అన్నీ తెలుసు. ఎందుకు? ఆయన తన తల్లి గర్భంలో ఉన్నప్పుడు, ఉత్తరాదేవి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడు చిన్న రూపంలో, అంగుష్ట మాత్రములో, అంటే అంగుష్టం అంటే బొటనవేలు సైజులో భగవంతుడు గదని చేతిలో పట్టుకుని పరీక్షిత్ మహారాజు యొక్క గర్భంలో పరీక్షిత్ మహారాజుని, శిశువుని కాపాడాడనమాట. ఈ బ్రహ్మాస్త్రం యొక్క వేడిని ఉపశమింపజేసి దానివల్ల వచ్చేటువంటి మహా ఆపత్తుని నివారించాడు భగవంతుడు. సో కాబట్టి పరీక్షిత్తు అంటే ఆయనకు పేరే అలాగొచ్చేసింది. పరీక్ష ఈ ఈక్ష. పరి అంటే చూస్తున్నాడు అనమాట. ఈక్షణము అంటే చూడడము, అక్షము అంటే కన్ను, ఈక్షణం అంటే చూడడము. సో పరీక్షగా చూస్తున్నాడు. ఎవరయ్యా ఇతను నన్ను రక్షించడానికి ఎవరితను అని చూస్తున్నాడు అనమాట. తర్వాత జననం అయిన తర్వాత కూడా అతడు అందరినీ చూసేవాడు అనమాట. ఇతనేనా నన్ను రక్షించింది అని. కాబట్టి అతనికి పరీక్షిత్ అనేటువంటి పేరు వచ్చేసిందనమాట. యాక్చువల్గా అతని పేరు విష్ణురాత అనేటువంటి పేరు పరీక్షిత్ మహారాజుకి పెట్టారనమాట. సో అతను అడుగుతున్నాడు, ఎలాగా భగవంతుడు ఎందుకు భూలోకానికి వచ్చాడు, దేవకీదేవి గర్భం నుంచి ఎందుకు జన్మించాడు అనేటువంటి క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు అనమాట. తర్వాత ఫోర్త్ క్వశ్చన్, ప్లీజ్ డిస్క్రైబ్ ద వండర్ఫుల్ డీడ్స్ ఆఫ్ ద లార్డ్ వెన్ హీ అజ్యూమ్డ్ ద ఫార్మ్స్ ఆఫ్ బ్రహ్మ, రుద్ర ఎట్సెట్రా ఫర్ ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్, మెయింటైనింగ్ అండ్ డెస్ట్రాయింగ్ ద యూనివర్స్. యాక్చువల్గా పరీక్షిత్ మహారాజుకి తన పూర్వీకులు, తన ఫోర్ ఫాదర్స్ అర్జునుడు, అభిమన్యుడు, తర్వాత యుధిష్ఠిరుడు, భీమసేనుడు, నకుల సహదేవులు వీళ్ళందరూ చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ తెలుసు. అన్నీ కూడా శ్రీకృష్ణ భగవంతుడే దగ్గరుండి చేయించాడనేది కూడా తెలుసు. కానీ మన గురించి ప్లస్ మానవ జీవిత ఉద్ధరం గురించి అతను అడుగుతున్నాడు అనమాట ఈ క్వశ్చన్స్. సో ఫోర్త్ క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు అంటే, భగవంతుడు వివిధ రూపాల్లో తీసుకున్నాడు. భగవంతుడు అంటాడు, ఆల్ ద ఎక్స్పాన్షన్స్ ఆర్ జస్ట్ ద స్పార్క్ ఆఫ్ మై
బ్రిలియన్స్ అంటాడు. భగవంతుడు ఏంటంటే నాలో నుంచి ఒక చిన్న రవ్వ, అంటే నిప్పు రవ్వ ఎలా ఉంటుంది, ఆ నిప్పు రవ్వ అంతటితోనే నేను మిగతా వాళ్ళందరినీ క్రియేట్ చేశాను. విష్ణు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని నా యొక్క ఎఫల్జెన్స్ అంటే నా యొక్క బ్రిలియన్స్ అనమాట. నా బ్రిలియన్స్తో, ఆ బ్రిలియన్స్ కూడా ఎటువంటిది, జస్ట్ ఒక నిప్పు రవ్వ, దానివల్లనే వీళ్ళందరినీ నేను క్రియేట్ చేశాను అని భగవంతుడు అంటాడు. సో వీళ్ళు సృష్టి గురించి, తర్వాత స్థితి గురించి, లయ గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరుని భగవంతుడు సృష్టించాడు కదా, వాళ్ళని ఎందుకు సృష్టించాడు, దేని వలన సృష్టించాడు, వాళ్ళ కార్యక్రమాలు ఏమిటి, అది కూడా నేను విలదలుచుకున్నాను అని అడుగుతున్నాడు అనమాట. తర్వాత 5th క్వశ్చన్ ఏమిటయ్యా, ఫుల్లీ డిస్క్రైబ్ ద యాక్టివిటీస్ ఆఫ్ లార్డ్ హరీస్ ఇన్కార్నేషన్స్ విత్ ఇన్ దిస్ యూనివర్స్. అంటే భగవంతుడు ఏ ఏ అవతారాలని తీసుకున్నాడు, మనం ఇంతకు ముందు క్లాసుల్లో డిస్కస్ చేసాము. ఇవి 24 అవతారాలు, అందులో ప్రధానమైనటువంటి దశావతారాలు, అది కాకుండా ఇంకా 14 అవతారాల గురించి కూడా మనము డిస్కస్ చేశాము. సో ఈ యాక్టివిటీస్ ఆఫ్ ద లార్డ్, భగవంతుడి ఇన్కార్నేషన్స్ అంటే అవతారాలు, ఈ యూనివర్స్ అంటే ఈ విశ్వములో భగవంతుడు ఈ అవతారాలని తీసుకున్నాడు కదా, దాని యొక్క మహిమని తెలపండి అంటున్నాడు అనమాట. తర్వాత 6th క్వశ్చన్, ఎందుకు మరి ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు, ఈ అవతారాల గురించి ఎందుకు తెలుసుకోవాలి, శ్రీకృష్ణుని తెలుసుకుంటే చాలు కదా అంటే, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నదన్నమాట. సో ఈ అవతారాల గురించి, ఆ మహిమల గురించి మనం గనక డిస్కస్ చేస్తే, మనలో ఏ ఏ అవతారానికి ఏ ఏ పనులు చేశాడు భగవంతుడు, ఆయా కోరికలు కూడా మనకి తీరిపోతుందన్నమాట. సో భగవంతుని నామోచ్చారణ చేయడము ఒక ఎత్తు అయితే, ఆయన మహిమలను వినడము ఇంకొక ఎత్తు అన్నమాట. కాబట్టి అది వినిపించడానికి మన గురించి ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు పరీక్షిత్ మహారాజు. తర్వాత 6th క్వశ్చన్, వేర్ హ్యాస్ ద రిలీజియన్ టేకన్ షెల్టర్ ఆఫ్టర్ కృష్ణ హ్యాస్ రిటైర్డ్ టు హిజ్ ఓన్ అబోర్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకి చాలా రిలవెంట్ అనమాట. ఇప్పుడు ప్రస్తుత కలియుగంలో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు, భగవంతుడు ఉన్నన్న నాళ్ళు కలి ప్రవేశము జరగలేదు కదా, మీరు చూశారు కదా, భాగవతము మహాభారతాన్ని మీరందరూ చదివింటారు, చూసుంటారు, సీరియల్స్ కూడా. అందులో ఎప్పుడైతే సంకటం అనేటువంటిది ఆవహించిందో పాండవులకి, వాళ్ళకి తక్షణం భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు, అక్కడ వచ్చి వాళ్ళని రక్షించాడు. ఐదర్ ద్రౌపది వస్త్రాపరణం సమయంలో కానీ, ఆర్ ఏమిటది లాక్షాగృహ దహనంలో కానీ, అతను డైరెక్ట్గా రాకపోయినా ఇండైరెక్ట్గా వాళ్ళని రక్షించాడు. ఎలాగా, విదురుడు ఒక సందేశాన్ని పంపిస్తాడు, ఒక బియ్యపు మూటని పంపించి అందులో ఒక ఎలుకని పెట్టి పంపిస్తాడనమాట. అంటే డైరెక్ట్గా ఎవరితో చెప్పించలేడు, ఎందుకు, అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. సో ధర్మరాజుకి యాగం చేస్తున్నారు అనమాట, ఇంద్రప్రస్థ అక్కడ లక్షాగృహంలో ఒక యజ్ఞం చేయడానికి అతనికి తీసుకెళ్లారు, అక్కడ వెళ్ళారు వాళ్ళు. సో అక్కడ వాళ్ళు ఆ మూటని విప్పగానే అందులోంచి ఒక ఎలుక బయటపడుతుంది. సో ఆ ఎలుకని సహదేవుడు తీసుకొని నేను దీన్ని రక్షిస్తాను అనేటువంటి ఉద్దేశంతో ఎలుకని అతను పెంచుకుంటాడనమాట. సో ఒక రోజు, రెండో రోజు ఏమవుతుందంటే, అక్కడ వీడు విదురుడు పంపించినటువంటి ఒక శకుని ద్వారా ఒక ఆ గృహాన్ని నిర్మించినటువంటి వాడు ఒకడు ఉంటాడు, అతని పేరు గుర్తు రావట్లేదు, అతని పేరు ఏముంది, ఓకే, అతనితో పాటు అతని కుమారులు భార్య కూడా ఉంటారన్నమాట. సో వాళ్ళకి తెలిసిపోతుంది పాండవులకి, ఇది లక్షాగృహము, ఇది నిప్పు అంటుకోగానే కాలిపోతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు, కానీ విందు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడనమాట. ఆ విందు భోజనంలో భీమసేనుల వాళ్ళకి ఆకలి ఎక్కువ, సో అతను వెయిట్ చేయలేడనమాట. సో తల్లిని పిలిపించి భోజనం చేసేద్దాము, మిగతా వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయలేనని చెప్పేసి, అట్లీస్ట్ పాయసం ఉన్నది, పాయసం తిందామని చెప్పేసి తల్లికి పాయసం తినబోతున్నప్పుడు ధర్మరాజు వచ్చి అతని చేతిని తోసేస్తాడు. ఎందుకు, అదే పాయసాన్ని ఆ ఎలుక తిని చనిపోతుందన్నమాట. సో వీళ్ళు పాయసంలో కూడా విషం కలిపేశారు, మనకి ఇక్కడ రక్షణ అనేటువంటిది లేదు, కాబట్టి భగవంతుని తలుచుకుందాము, ఎలాగ బయటపడదామంటే అన్ని ద్వారాలు మూసేశారు, వెంటనే ఆ భవనానికి నిప్పు అంటించారనమాట. అప్పుడు విదురుడు
అతనికి ఒక ఉద్దేశం చెప్తాడనమాట. ఎలాగైతే ఎలుక నిప్పంటించినప్పుడు బిలములో వెళ్ళిపోతుందో, మీరు కూడా భూగృహంలో నిర్మించినటువంటి ఒక భూ మార్గం ద్వారా ఎస్కేప్ అవ్వండి అనేటువంటి మెసేజ్ని ఇస్తాడు. సో భగవంతుడు శ్రీకృష్ణుడు ఒకవేళ మనకి ఇక్కడ ప్రత్యక్ష రూపంలో లేకపోయినా శ్రీమద్ రూపంలో భగవద్గీత రూపంలో తప్పకుండా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది ఇక్కడ వెన్ వేర్ హ్యాస్ రిలీజియన్ అంటే ఏమిటి? ధర్మము, రిలీజియన్, దెర్ ఆర్ టూ థింగ్స్. ఇక్కడ మనము కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ధర్మం అంటే వాటర్కి ఏమిటి ధర్మము అంటే ఎక్కడైతే ఆ, లోతు అంటే స్లోప్ ఉంటుందో అక్కడ నీళ్లు వెళుతుంది. అగ్నికి ధర్మం ఏమిటి? వెలుగు ఇవ్వడము, తర్వాత కాల్చడం అంటే హీట్ ఇవ్వడం అన్నమాట. సో ఇలాగ ధర్మము కూడా ధర్మో రక్షతి రక్షిత. సో ఇటువంటి ధర్మము ఎక్కడ ఉన్నది అని అడిగినప్పుడు అది శ్రీమద్ భాగవతంలో ఉన్నది అనేటువంటి ఎగ్జాంపుల్ అక్కడ ఇస్తారనమాట. సో కృష్ణ వెళ్ళేటప్పుడు మన ఉద్ధవునికి అదే చెప్తాడు, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, అవతారాన్ని మట్టుకు నేను సమాప్తి చేస్తున్నాను, కానీ నా విభూతి రూపము భాగవతము శ్రీమద్ భగవద్గీతలో వదిలిపెట్టి వెళ్తున్నాను. ఎవరి ఇంట్లో అయితే భాగవతము భగవద్గీత ఉంటుందో వాళ్ళు దాన్ని రోజు శ్రవణం చేస్తారో వాళ్ళకి ఈ కలి బాధలు తప్పుతాయి అని చెప్తాడు. కలి వాళ్ళని బాధింపడు అని చెప్తాడనమాట భగవంతుడు. సో దీస్ ఆర్ ద 6 క్వశ్చన్స్ విచ్ పరీక్షిత్ మహారాజ్ హ్యాస్ ఆస్క్డ్ సుఖదేవ్ గోస్వామి. ఇదే 6 క్వశ్చన్స్ వీళ్ళు శౌనకులు సూత మహామునిని అడిగారనమాట. ఏమిటి? మానవులకి శ్రేయస్కరమైనటువంటి పని ఏమి చెయ్యాలి? వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ఆల్ స్క్రిప్చర్స్? అన్ని స్క్రిప్చర్స్ యొక్క సారాంశము ఏమిటి? మూడోది ఏమిటి? వాట్ రీజన్ డిడ్ ద లార్డ్ టేక్ హిస్ బర్త్ ఫ్రమ్ దేవకి? ఎందువల్ల దేవకి దేవి గర్భంలోంచి భగవంతుడు ఉద్భవించాడు? తర్వాత భగవంతుడు ఎటువంటి కార్యక్రమాలు, వండర్ఫుల్ డీడ్స్, లీలలు ఎటువంటివి చేశాడు? తర్వాత ఇంకా శ్రీహరి చేసినటువంటి వివిధ అవతారాలు, వాటి మహిమలను వివరించండి అని అడుగుతున్నారు. తర్వాత లాస్ట్ క్వశ్చన్ ఏమిటి? వేర్ హ్యాస్ రిలీజన్ టేకన్ షెల్టర్ ఆఫ్టర్ శ్రీకృష్ణ హ్యాస్ లెఫ్ట్ దిస్ లోకము. హరి బోల్. So these are the 6 things that we have learned today, Mataji. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ? ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? సో ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఎవ్రీ వీక్ మనం ఏం చేద్దామంటే ఒక్కొక్క శ్లోకము, ఈ ఒక్కొక్క చాప్టర్లో ఒక్కొక్క శ్లోకం చదువుదాము, దాని తాత్పర్యము, దాని మీనింగ్ చదువుకుంటూ వెళ్తే మనకి స్లోలీ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ అండ్ బెనిఫిట్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. ఓకే మాతాజీ. ప్రభుజీ అంటే బుక్ కావాలిగా ప్రభుజీ శ్లోకాలు చదవాలంటే? నేను డిస్ప్లే చేస్తాను మాతాజీ. ఓకే మీకు ప్రభుజీ. లింక్ పెట్టాను కదా మీకు. అంటే ఫస్ట్ పెట్టిన దాంట్లో శ్లోకాలు లేవు ప్రభుజీ. వ్యాస ఫస్ట్ పెట్టిన దాంట్లో మహర్షి లేదు, పెట్టారు. ఇవాళ పెట్టాను చూడండి. ఇవాళ ఓకే మీకు సరే ప్రభు. వేదా బేస్ అనేటువంటిది హిందీలో ఉన్నది, ఇంగ్లీష్లో కూడా ఉంది. సో ఓకే మనందరికీ ప్రభుజీ. హిందీ వచ్చు అనుకుంటున్నాను నేను. వస్తుందా మాతాజీ? ఎవరికైనా హిందీ చదవడం కష్టం అంటే అనిపిస్తుంది? వస్తుంది, కానీ ఆ, శ్లోకం చదవటానికి వస్తుందో రాదో తెలియదు ప్రభుజీ. ఓకే, ట్రై చేస్తాను మాతాజీ. ట్రై నేను చేద్దాం ప్రభుజీ. ట్రై చేద్దాం. ట్రై చేస్తాను, నేను వెతుకుతాను. ఒకవేళ తెలుగులో శ్లోకాలు దొరికితే తప్పకుండా